మీకు రమణారెడ్డి గారికి జరిగిన వర్గ కక్షలు కావచ్చు, మీ పదంలో ఫ్యాక్షన్ అనుకుంటాం. ఫ్యాక్షన్కి నాంది పలికింది మీరా ఆయన? ఎప్పుడు నాంది పడింది అంటే విత్తనం ఎక్కడ పడింది అంటారు? అంతకుముందే ఆయన మీపైన కత్తి దువ్వారా, మీరు ఆయన పైన కత్తి దువ్వారా? అంటే ఆయన నేను చదువుకునేప్పుడు ఒకటే క్లాసు. ఇద్దరు క్లాస్మేట్స్ మీరు? క్లాస్మేట్స్ అంటే సెక్షన్స్ డిఫరెంట్, ఒకటే క్లాస్లో చదువుకుంటానేమో. ఆయన తర్వాత ఈ నక్సలైట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైనాడు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఒక నెల్లూరులో ఒక భూస్వామి మర్డర్ కేసులో అతను ఇన్వాల్వ్ అయినాడు. అక్కడి నుంచి వచ్చి ట్రేడ్ యూనియన్ పెట్టినాడు ఇక్కడ ప్రొద్దుటూరులో. ట్రేడ్ యూనియన్లో పెట్టి డ్రైవర్లందరికీ ఒక లారీ ఇప్పిస్తాను, ఓనర్లు చేస్తాను, మిమ్మల్ని ఫ్యాక్టరీలో పెట్టినాడు, మిమ్మల్ని ఫ్యాక్టరీ ఓనర్లను చేస్తాను, ఈ మాదిరిగా లేబర్ యూనియన్స్ అన్నీ పెట్టేసి ఆయన పొద్దుటలో పెద్ద ఆయనంటే వ్యాపారస్తులకు కానీ మిగతా వర్గాలకు కానీ భయోత్పాతమైన పరిస్థితి ఉండింది. దానిని మేము రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన చంపిన మా వాళ్ళని ఎవరినైతే చంపాడో వాళ్ళందరినీ చట్టపరమైన పద్ధతుల ద్వారానే ఆయన కూడా కన్విక్షన్ వేయించాం, ఆయనకు ఆయన వర్గాన్ని వాళ్ళందరూ కూడా. ఆ కారణంగా జైల్లోకి పోయిన కారణంగా టోటల్గా ఫ్యాక్షన్ అయితే ఇక్కడ తగ్గిపోయింది. మీకు ఆయనకు మధ్య మీరు మీ వాళ్ళని చంపారు కాబట్టి మీరు కన్విన్షన్ వేయించారనే ఉద్దేశంతో ఫ్యాక్షన్ నడిచిందంటారు? అంటే నడిచడం అంటే ఒక 14 ఏళ్ళు జైలుకు పోయినారు కదా ఆయన. దాంట్లో ఒక 20 మంది జైలుకు పోయినారు. ఎవరైతే మేజర్ రౌడీలుగా ఉంటారో, ప్రతిరోజు తాగి బ్రాందీ షాపుల కాడ బజార్లలో అల్లర్లు చేసి కొడతా ఉంటారో వాళ్ళందరికీ కన్విక్షన్ పడితే ఏమైంది, 10-12 ఏళ్ళు లోపల పోయి ఉంటే భార్యలో బిడ్డలా ఈ ప్రొద్దుటూరుతో సంబంధం లేకుండా ఉంటే వాడు అరిగిపోయింది ఆటోమేటిక్గా. మీ 5 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు ప్రొద్దుటూరుకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమను తేలేకపోయారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు పొద్దుటూరులో ఉండబడిన పరిశ్రమలన్నీ కూడా ఒక కాటన్ మిల్ ఉన్నింది, రెండో కాటన్ మిల్ వచ్చింది. ఈ కాటన్ మిల్లులో కార్మికులు పనిచేస్తేనే మీ మిల్లు నడుస్తుంది కదా అనే సిద్ధాంతపరంలో రమణారెడ్డి గారు కార్మికులందరినీ యూనియన్లు పెట్టినారు. ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయి. ఎందుకు తెరిపించలేకపోయారు? మేము చేసిన టైమే మీరు పని చేయించుకోవాలా, మేము అడిగిన బోనస్ మీరు ఇవ్వాలా, ఇన్ని గంటలే పని చేస్తాము అనే దాని మీద యాజమాన్యాన్ని కొట్టడం కూడా జరిగింది. అంటే మీదైన శైలిలో మాట్లాడి ఎందుకు తెరిపించలేకపోయారు? అంటే ఒక దశలో ఇవన్నీ వ్యాపారాలు, ఇవన్నీ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా బిజినెస్ పరం, ఆదాయపరంగా చూస్తారు. ఆదాయపరంగా ఒకసారి పెట్టిన ఫ్యాక్టరీలు నష్టపోయిన తర్వాత తిరిగి పునరుద్ధరించడం అనే దానికోసం వాళ్ళు ముందుకు రావాలి కదా. అట్లా ముందుకు రాని పరిస్థితి ఒకటి ఆంధ్ర కాటన్ మిల్ ఒకటి, ఇంకొక కాటన్ మిల్లు, 2 కాటన్ మిల్లులు క్లోజ్ అయిపోయినాయి. అయితే మీ వర్గంలో ఉన్న ముక్తియార్ కావచ్చు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, సుధాకర్ వీళ్ళంతా వేరిపోయినా కూడా మీకు తొలి నుంచి మీ వెన్నంటి నడిచే ప్రొద్దుటూరులోని ఒక సామాజిక వర్గం అంటే ఓ వర్గ ఓటర్లు మీకు దూరం కావడంతోనే మీ ఓటమికి కారణం అనేది కూడా ప్రధానమైన అంశం ఇక్కడ. దాన్ని ఎంతవరకు మీరు? ప్రొద్దుటూరులో పెద్ద పెద్ద టౌన్లలో ఒక గాలి అనేది ఉంటుంది, గ్రామాలలో అయితే వర్గం అనేది ఉంటుంది. ఏ వర్గం అనేది ఆ వర్గం ఉంటుంది. ప్రొద్దుటూరులో ఒక గాలి అనేది ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొంచెం టీడీపీకి గాలి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్కి గాలి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గాలి దోషింది కాబట్టి అట్లా జరిగింది. అయితే గాలికి కారణం అనేది ఒక వర్గం మీకు దూరం కావడం అనేది. అందుకు ప్రధాన కారణం గతంలో మీరు మీ కుమారుడైన కొండారెడ్డి గారు ప్రొద్దుటూరు డబ్బుల్ ధమాకా అని ఒక స్కీమ్ పెట్టారు. డబ్బుల్ ధమాకా అంటే 1,00,000 కడితే 2 లక్షలు, 2 లక్షలు కడితే 4 లక్షలు, కోటి కడితే 2 కోట్లు, సంవత్సర కాలంలోనే 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తాం అని కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఈ డబ్బంతా రియల్ ఎస్టేట్లో పెట్టారు, మరెక్కడ పెట్టారో తెలియదు కానీ చాలామందికి ఇవ్వలేకపోయారు, అప్పుల పాలయ్యారు అనేది ఉంది. ఆ కారణంగానే ఒక వర్గం ఓటర్లంతా కూడా మీకు వ్యతిరేకంగా మారిపోయారు. అదే మీ అపజయానికి కారణం అంటున్నారు. కొంతవరకు అపజయానికి కారణం అని నేను చెప్పను, కానీ కోటికి కోటి ఇస్తామని తీసుకునే మాట వాస్తవమే. వాళ్ళందరికీ ఇచ్చాము కూడా. రియల్ ఎస్టేట్లో భూమి ఉండబడినప్పుడు డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టినాము. అది సంవత్సరము 6 నెలల్లోనే ఆదాయాలు వచ్చినాయి. అందరికీ కోటి పెట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇచ్చేసినాం అందరికీ. ఆ కోట్లు పెట్టిన వాళ్ళందరికీ ఎవరికి బాకీ లేవు. ఎన్ని కోట్లు వసూలు చేశారు సార్? దాదాపు ఒక 25 కోట్లు 30 కోట్లు అట్లా చేశారు. అంతా రియల్ ఎస్టేట్లో పెట్టారా? అంతా రియల్ ఎస్టేట్ కోసమే తీసుకున్నాము, రియల్ ఎస్టేట్లోనే పెట్టినాము. రియల్ ఎస్టేట్లోనే అప్పుడు వ్యాపారం జరిగినప్పుడు అంతా తీర్చేసినాము. మళ్ళా రూపాయిన్నర 2 రూపాయలు వడ్డీతో మళ్ళీ తీసుకునే బాకీలు అయితే ఇంకా కొంతవరకు మేము ఇవ్వాలి. అది అటు ఇటు అది ఒక వర్గానికి. ఇప్పుడు మేమంతా తీసుకుంటే ఎంతమంది మీద తీసుకుంటాం? ఒక 50 మంది దగ్గర తీసుకుంటాం డబ్బు. దాంట్లో మా బంధువులు కూడా ఉన్నారు.
50 మంది 30 మంది దగ్గర తీసుకునే డబ్బుతో కులమంత దూరం అవుతుందని నేనైతే అనుకో. ఒకరు వెళ్ళి ఇంకొకరు చెప్పుకుంటారు కదా, నాకు మోసం చేశాడు, నాతో డబ్బులు తీసుకుని తిప్పుతున్నా, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు కదా, మోసం చేసినాడు, ఇవ్వలేదు మాకు డబ్బు అని ఒక్కరిని పొద్దుటూరులో చెప్పిస్తే నేను పాలిటిక్స్ నుంచి విత్డ్రా అవుతా. కడవడు పాలల్లో ఒక చిటికెడు విషయమైనా చాలు కదా అన్నట్టు, అట్లా కడవడు పాలల్లో ఒక చిటికెడు విషయమైనా చాలు కదా, అలా ఒక వర్గాల్లో ఉన్నప్పుడు. నాకు ఇవ్వలేదనే వాళ్ళను ఎవరినైనా ఈ రోజు కూడా చూపించగలిగితే నేను పాలిటిక్స్ నుంచి సరే, రాజకీయాలు ఈరోజు బాకీలు ఉంటాం, వ్యాపారం చేస్తున్నాం, ఈరోజు కూడా రియల్ ఎస్టేట్ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కోసం తెస్తాంటాం, పెడతాంటాం, ఇస్తాంటాం, తెచ్చుకుంటాం. నీకు ఇష్టం వచ్చిన ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నవాడిని కూడా ఒక ప్రాజెక్టు పోతే బ్యాంకుల నుంచి అప్పు తెస్తాడు. ఇంకా కొంతమంది డబ్బు దొరికిన వాళ్ళ దగ్గర, వ్యాపారస్తుల దగ్గర అప్పు తీసుకొచ్చి పెడతాడు. బిజినెస్ అనే దాంట్లో ఎప్పటికి తీసుకోవడము, ఇవ్వడము, పెట్టడం అనేది ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి బిజినెస్ ఎప్పటికైనా మీ రాజకీయాలకు ప్రతిబద్ధకంగా మారుతుందని మీరు ఆలోచించలేదు ఆ రోజు? అంటే ఇప్పుడు ఒక రాజకీయాలలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి నా కొడుకు అనేవాడు నాతో సంబంధం ఉంది, జాయింట్గానే ఉన్నాము కాబట్టి వాడు చేసుకుంటాన్న బిజినెస్లో ఇది చెయ్యి అది చెయ్యి అని వాడిని ఇండిపెండెంట్గా వదిలేస్తాను. నేను ఎప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో నేను తలదూర్చినని కాదు. నేను తలదూర్చిన వాడిని ఏంటంటే 85, 89, 94లో హైదరాబాద్లోనే ఒక వీధులు సంపాదించినవాడిని. నాకు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండేవాడిని కాదు, ఈ రోజు గురించి ఆ రోజు వరకు కూడా. డబ్బుల్ ధమాకా స్కీమ్ అన్నది మీ యొక్క ఆలోచన, మీ కుమారుడు కొండారెడ్డి గారి ఆలోచన? మా కొడుకు ఆలోచన. అంటే మీరు ఓకే చెప్పారు, అడిగితే చేద్దాం. నేను ఒక్కరికి డబ్బులు ఇవ్వమని చెప్పలే, ఒక్కరు నాకు ఇవ్వలేదని నా దగ్గరికి రావడంలే. వాడు సొంతం చూసుకుంటున్నాడు, సొంతం కట్టుకుంటూ ఉంటాడు, నాకేంటి ఇబ్బంది. అంతకుముందు ఈ ధమాకా అనేది మా తమ్ముని కొడుకు ఒకడు రవీంద్రనాథ్ రెడ్డి అని మాకంటే ముందు చేసేవాడు, వాడు పెట్టినాడు 1,00,000 అనేది. దాంతో వీళ్ళు కూడా తీసుకున్నారు. అదే అంత చేయడం అనేది తప్పే. అది నా దృష్టికి వాడు ఇండిపెండెంట్గా చేస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళ దాంట్లో ఎప్పటికీ జోక్యం చేసుకోను. అంటే మీరు తొలుత ఒక విఆర్ఓగా ఉన్నారు మీరు? అవును. వీరోగా ఉన్న మీరు మీ కామనూరులో దున్నపోతులతో వ్యవసాయం చేసేవారు మీరు? రైట్. ఈరోజు కూడా చేస్తా. ఈ రోజుకి దున్నపోతులతో వ్యవసాయం, టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా దున్నపోతులతో వ్యవసాయం చేస్తారు. వీఆర్ఓగా ఉన్న మీరు సమితి ప్రెసిడెంట్గా ఓడిపోయారు, అనంతరం ఎమ్మెల్యేగా రాణించారు. ఎలా సాధ్యమైందంటారు? ఇప్పుడు ఒకటి పట్టుదల, నిరంతర కృషి అవసరం. వ్యవసాయంలో కూడా నేను చాలా పట్టుదలగా పనిచేసేవాడిని. వీఆర్ఓ ఏముంటుంది, ఆ పన్నులు వసూలు టైంలో జనవరి నుంచి మే, జూన్ నెలల దాకా ఉంటుంది. ఇంకా మే, జూన్ నెలల నుంచే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సంతకాలు అవి ఉంటాయి కదా వీఆర్ఓకి, పాస్బుక్ల మీద సంతకాలు అంట, అప్పుడు కాలంలో పాస్బుక్లు కూడా లేవు, రెసిడెన్స్ సర్టిఫికేట్లు అంటే అవి. అప్పుడు నేను రాజీనామా చేసే ముందరనే పాస్బుక్లు వచ్చినాయి, అంతకుముందు లేవు. 6 నెలలు పని ఉంటుంది, 6 నెలలు ఏం పని ఉండదు. ఆ కాలంలో మాకు సొంత భూములు ఉండేవి, మా తాతల కాలం నుంచి వచ్చిన భూముల్లో వ్యవసాయం చేసేవాడిని, బాగా వ్యవసాయం చేసేవాడిని, బాగా పండించేవాడిని కూడా. పాలిటిక్స్ దగ్గర రాకముందు కూడా మంచి వ్యవసాయం చేసేవాడిని. సొంతం నేను మడకబట్టి దున్నగలుగుతా. మన వరిమల్లల్లో ఈ పడ్లర్ కొట్టడము, అవన్నీ చదును చేసేటి, ఇవన్నీ కూడా నేను చేయగలిగేవాడిని. దున్నపోతునే ఎద్దును గట్టి చేసిన, దున్నపోతులతో కూడా చేసిన. ఇప్పుడు కృషి చేయడంలో ఎద్దులు 100 అడుగులు పోతే దున్నపోతులు 60 అడుగులు పోతాయి. కానీ దున్నపోతుల మీద పెట్టుబడి తక్కువ, ఎద్దుల మీద పెట్టుబడి ఎక్కువ. తక్కువ పెట్టుబడితో ఉండబడిన దున్నపోతుల రోజు లేట్ అవుతుంది పక్క, గమ్యం చేరుతాయి కూడా. కాబట్టి తప్పేం కాదు దాంట్లో. మా వ్యవసాయానికి భూములు దున్నాలా, అవి దున్నపోతులతో దున్నామా, ఎద్దులతో దున్నామా అనేది భూమికి అవసరంలే. కాబట్టి చేను మెదిగిందా లేదా అనేది మనకు అవసరం. అది అల్టిమేట్గా పంట వచ్చిందా లేదా అంతే. అంటే మీరు వీఆర్ఓగా పనిచేస్తారు, 6 నెలల పాటు వీఆర్ఓగా పనిచేసి అన్ సీజన్లో దున్నపోతులతో వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతారు. అంటే మీరు రాజకీయంగా ఎలా రాణించారు? మళ్ళీ మా తండ్రి, మా తాతల నాన్నకాడ నుంచి విలేజ్ డామినేట్ మాదంతా, మా తాతల కాడ నుంచి కూడా. అప్పుడు విలేజ్ మున్సిపల్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ఇచ్చారు. బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ఊర్లను కొంచెము కమాండ్ చేయగలిగామని కానీ చూసి ఇచ్చారు. అప్పుడు ప్రజాస్వామ్యం మాదిరి ఎన్నుకునేది కాదు కదా, వాళ్ళు ఊరినంతా ఎవడైతే కంట్రోల్ చేయగలుగుతాడో అనే కెపాసిటీ ఉండబడిన వాళ్ళకు రెడ్డి పనులు అనేది ఇచ్చినారు. అట్లా పూర్వం నుంచి కూడా మా తాతలందరూ కూడా విలేజ్ని ఒక కంట్రోల్లో. బ్రిటిష్ వాళ్ళకి ఏమవసరము, తిరుగుబాటు లేకుండా ఉండాలి, అంతే కదా వాళ్ళకి అవసరం. వాళ్ళకు పీస్ ఉండాలి.
అది ఎవరు చేయగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు మా తాతల కాలంలో ఇచ్చారు. అది అట్నే కంటిన్యూగా వచ్చింది. మా తండ్రి చేశాడు. మీ తండ్రి గారి పేరు? మా తండ్రి పేరు వరదారెడ్డి. అమ్మగారు? సుమిత్రమ్మ. మా తల్లి ఎస్ఎల్సీ చదువుకునేది ఆ కాలంలోనే. మా తాత సర్కిల్ ఇన్స్పెక్టరు. తాతగారి పేరు? ఆదినారాయణ రెడ్డి అని. నేను బళ్ళారిలో పుట్టిన అసలు కర్ణాటక. అంటే అప్పుడు కలిసి ఉండేది ఇదంతా. అంతా మన ఆంధ్రాలో కలిసిన తర్వాత పోయింది. తర్వాత పోయింది కాబట్టి నేను మా తాత అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటే నేను కర్ణాటకలో బళ్ళారిలో పుట్టినా. కాబట్టి మా తాతల కాలం నుంచి అంటే నన్ను కూడా నేను స్కూల్ ఫైనల్ చదువుకున్నా. స్కూల్ ఫైనల్ చదువుకుంటాను కానీ స్కూల్ ఫైనల్ తప్పిపోతే మా తండ్రి బాగా కొట్టాడు. తీసుకొని పోయి ఇంకా రెడీ పని చేస్తారా ఎందుకని దాంట్లో పెట్టినాడు. అప్పటి నుంచే వ్యవసాయం అంటే నాకు మక్కువ. ఎద్దులంటే కూడా బాగా ప్రీతి. నిన్నటి దినమంతా మా ఊర్లో 13 కాండ్ల జతులు ఎద్దల బండలు పోటీ పెట్టించినారు మా తమ్ముడు అందరూ. నేనంతా దాంట్లోనే చూస్తూనే ఉంటాను. ఎందుకంటే పశువులంటే గ్రామీణ ప్రాంతాల్లో జనరల్గా ప్రేమ అనేది ఉంటుంది. ఎద్దులను నేను చూసే కాలంలో ఎద్దులను కూడా బాగా సాకేవని. జాయింట్ ఫ్యామిలీలో మంచి పెద్ద పెద్ద ఎద్దులు ఉండేవి మాకు. అప్పుడు జాయింట్ నేను మా బ్రదర్స్ కడగాయిన తర్వాతనే దున్నపోతు ఎద్దు సేద్యం పెట్టినాము. అట్లా వ్యవసాయం చేసేవని, వ్యవసాయంలో కూడా నేను బాగా పండించామని. ఈ నీళ్లు కట్టే విషయాలలో ఇవంతా కూడా గ్రామాలన్నింటినీ కూడా ఐక్యతగా పెట్టి ఎప్పుడన్నా కరువు రాని మన కేసీ కెనాల్ వాటర్ వస్తుంది, అది పై నుంచి రావాలంటే వంతుల వారిగా రావాలా, అట్లాంటి దాంట్లో కూడా నేను ముందుండి అంతా నడిపించేవాని. అట్లా చేస్తూ వచ్చినాను. మా తండ్రి సర్పంచ్, మా విలేజ్ సర్పంచ్, పొద్దుటూరు సమితి వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. మా పినతండ్రి గారు కూడా సర్పంచ్గా ఉన్నారు. పాలిటిక్స్ అనేది జనరల్గా మా ఇంట్లో అప్పుడు పూర్వము 1952 ఎలక్షన్స్ వచ్చినప్పటికే నాకు కొద్దిగా గుర్తుంటే అప్పుడు బాలనారాయణ రెడ్డి, ఎర్రమోహన్ రెడ్డి అని వీళ్ళ రాజకీయాలలో మా తండ్రులు ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని గ్రామాలకు తిరుగుతుండేవాడు. మా ఇంటికి వచ్చి ఎక్కడన్నా ఆ పల్లెల్లో ఎక్కడన్నా తిరిగితే మా ఇంటికి వచ్చి భోజనం చేయమని వాళ్ళందరూ కూడా మా ఇంట్లో భోజనం చేసిపోతుండేవాళ్ళు. అట్లా రాజకీయాలలో నాకు చనువు అనేది ఉంది, ఆయన ద్వారా వచ్చింది. తర్వాత ఇంకా రాజకీయాలు వదిలిపెట్టి నేను సమితి ప్రెసిడెంట్ కావాలనుకొని 81లో పోటీ చేసిన. 671తో ఓడిపోయినాను. తర్వాత ఇంకా మళ్ళీ ఇండిపెండెంట్గా ఒకసారి 83లో పోటీ చేసినాను. 83లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు తెలుగుదేశం కొత్తగా పార్టీ పెట్టినాడు. అప్పుడు రమణారెడ్డి గారు గెలిచారు, నేను ఓడిపోయినా. నాకు ఇండిపెండెంట్గా 38,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండబడిన చంద్రబాబు రెడ్డికి 18,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు టీడీపీకి గాలి వేవ్ ఉంది కాబట్టి రమణారెడ్డి గారు ఎన్నికైనాడు. రమణారెడ్డి తర్వాత మళ్ళీ నాదెళ్ల భాస్కరరావు వర్గంలో పోయినాడు. రాయలసీమ విమోచన సమితి పెట్టినాడు కాబట్టి మార్చి నాకు టికెట్ ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయినాను. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.